యెహోషువ గ్రంథము 12వ అధ్యాయము. ఇజ్రాయేలీయులు యోర్దానుకు తూర్పుగా అవతలనున్న ఆర్నోను లోయ మొదలుకొని హెర్మోను కొండ వరకు తూర్పునందలి మైదానమంతటిలో హతము చేసి వారి దేశములను స్వాధీనపరచుకునిన రాజులు ఎవరనగా, అమోరీయుల రాజైన సీహోను. అతడు హెష్బోనులో నివసించి అర్నోను ఏటి తీరమునందలి అరోయేరు నుండి అనగా ఆ ఏటి లోయ నడుమ నుండి గిలాదు అర్ధభాగమును, అమ్మోనీయులకు సరిహద్దుగానున్న యబ్బోకు ఏటిలోయ వరకును, తూర్పు దిక్కున బెత్యేషీమోతు మార్గమున ఉప్పు సముద్రముగానున్న అరాబా సముద్రము వరకును, దక్షిణ దిక్కున పిస్గా కొండచర్యల దిగువనున్న మైదానము వరకును ఏలినవాడు. ఇజ్రాయేలీయులు బాషాను రాజైన ఓగు దేశమును పట్టుకునిరి. అతడు రెఫాయీయుల శేషములో ఒకడు. అతడు అష్టారోతులోనూ ఎద్రెయిలోనూ నివసించి గెషూరీయుల యొక్కయు మయాకాతీయుల యొక్కయు సరిహద్దు వరకు బాషాను అంతటిలోనూ సల్కాలోనూ హెర్మోనులోనూ హెష్బోను రాజైన సీహోను సరిహద్దు వరకు గిలాదు అర్ధభాగములోనూ రాజ్యమేలినవాడు. యెహోవా సేవకుడైన మోషేయు ఇజ్రాయేలీయులును వారిని హతము చేసి, యెహోవా సేవకుడైన మోషే రూబేనీయులకును గాదీయులకును మనష్షే అర్ధగోత్రపు వారికిని స్వాస్థ్యముగా దానినిచ్చెను. యోర్దానుకు అవతల అనగా పడమటి దిక్కున లెబనాను లోయలోని బయల్గాదు మొదలుకొని సేయీరు వరకు నుండు హాలాకు కొండ వరకు యెహోషువయు ఇజ్రాయేలీయులను జయించిన దేశపు రాజులు వీరు. యెహోషువ దానిని ఇజ్రాయేలీయులకు వారి గోత్రముల వారి చొప్పున స్వాస్థ్యముగా ఇచ్చెను. మన్యములోనూ లోయలోనూ షెఫేలా ప్రదేశములోనూ చరియల ప్రదేశములలోనూ అరణ్యములోనూ దక్షిణ దేశములోనూ ఉండిన హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులను వారి రాజులను ఇజ్రాయేలీయులు పట్టుకునిరి. వారెవరనగా యెరికో రాజు, బేతేలు నొద్దనున్న హాయి రాజు, యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, యర్మూతు రాజు, లాకీషు రాజు, ఎగ్లోను రాజు, గెజేరు రాజు, దెబీరు రాజు, గెదేరు రాజు, హోర్మా రాజు, అరాదు రాజు, లిబ్నా రాజు, అదుల్లాము రాజు, మక్కేదా రాజు, బేతేలు రాజు, తప్పూయా రాజు, హెపెరు రాజు, ఆఫెకు రాజు, లషారోను రాజు, మాదోను రాజు, హాసోరు రాజు, షిమ్రోన్మెరోను రాజు, అక్షాపు రాజు, తానాకు రాజు, మెగిద్దో రాజు, కేదేషు రాజు, కార్మేలులో యొక్నయాము రాజు, దోరు మెట్టలలో దోరు రాజు, గిల్గాలులోని గోయీయుల రాజు, తిర్సా రాజు. ఆ రాజులందరి సంఖ్య 31.